హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేణుసార్ ఈగల్ అకాడమీ. రైట్, రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి డైలీ క్లాస్లో రొటీన్ క్లాస్లో భాగంగా ఈరోజు పోషకాలు న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్ అంటే మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్లు అంటే చక్కెరలు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. అయితే కార్బోహైడ్రేట్లు అంటే చక్కెరలు మనకు తెలుసండి. కార్బోహైడ్రేట్లు అనగా సపోజ్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, లాక్టోజ్, మాల్టోజ్, సెల్యులోజ్, కైటిన్, స్టార్చ్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ అంటాం. ప్రపంచంలో అత్యంత తీయని పదార్థం ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. ఏంటది? ఎస్, హనీ, తేనె. ప్రపంచంలో అత్యంత తీయని పదార్థం హనీ. దీన్ని ఎక్కడ పోసుకున్న తీయగానే ఉంటుంది, అంటే జామ్ ప్లేస్లో ఆల్టర్నేటివ్గా. రెండోది, ప్రపంచంలో అత్యంత తీయగా ఉండే షుగర్, ద స్వీటెస్ట్ షుగర్ ఇన్ ద వరల్డ్ అంటే ఫ్రక్టోజ్. ఆన్సర్ ఏంటంటే ఫ్రక్టోజ్ అని చెప్పచ్చు. క్లియర్? అలాగే రైట్, మరి ఇంకోటి ఏంటంటే మిల్క్ షుగర్ అని దేన్ని అంటారంట? లాక్టోజ్ అంటారు. ఇవన్నీ సహా చక్కెరలు, న్యాచురల్ షుగర్స్ వీఆర్ మేకింగ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మొక్కల నుంచి, జంతువుల నుంచి తయారు చేసే చక్కెరలు ఏమంటారంటే మనం దాన్ని న్యాచురల్ షుగర్స్ అంటాం. అలా కాకుండా మ్యాన్ మేడ్ షుగర్స్, డయాబెటిక్ పేషెంట్స్ సైతం తినొచ్చు వాటి. సాక్కరిన్, ఆస్పార్టేమ్, ఆలిటేమ్, సుక్రలోజ్ ఇవన్నీ కూడా. అంటే ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. షుగర్స్ ఏమో వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు వాళ్ళకి. క్లియర్? అలాగే ప్రోటీన్స్. అసలు షుగర్స్ యూజ్ ఏంటి? ఎనర్జీ ప్రొడ్యూసర్స్, శక్తినిస్తాయి. ప్రోటీన్స్ యూజ్ ఏంటి? బాడీ బిల్డింగ్, బాడీని తయారు చేస్తాయి, శరీర నిర్మాణకాలు. ప్రోటీన్లు అంటే మనకి పప్పు దినుసులు, మాంసము, గుడ్లు, పాలు, యానిమల్ ప్రొడక్ట్స్ లైక్ ఎగ్, మిల్క్, మీట్, ప్లాంట్ ప్రొడక్ట్స్ లైక్ పల్సెస్, గ్రామ్స్. అలాగే ఫ్యాట్ అంటే ఆయిల్స్ అండి, చాలా ఆయిల్స్ ఉంటాయి మనకి కదా. అలా వైటమిన్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. విటమిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ మనకి చాలాసార్లు వస్తూనే ఉంటాయి. విటమిన్స్ రెండు రకాలు, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్. క్రొవ్వులో కరిగేవి, నీటిలో కరిగేవి. ఫ్యాట్ సాల్యుబుల్ ఎగ్జాంపుల్ ఏ, డి, ఈ అండ్ కే. వాటర్ సాల్యుబుల్ బి కాంప్లెక్స్ అండ్ సి. క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏంటవి? ఏ, డి, ఈ, కే. విటమిన్ ఏ రిచ్ సోర్స్ అంటాడు. విటమిన్ ఏ పుష్కలంగా లభించేటువంటి పదార్థం క్యారెట్. ఈ క్యారెట్ చాలా మంది రకరకాలుగా వాడతారు దీన్ని. అంటే అదే జ్యూస్ కానీ లేకపోతే రా మెటీరియల్ అని కర్రీగా తినవచ్చు. కళ్ళకు ఉపయోగం. రెండవది, ఏ చేప ఆయిల్లో విటమిన్ ఏ మరియు డి ఉంటాయంటాడు. కార్డ్ చేప. ఏంటది? కార్డ్, సీబోడి కార్డ్, మెరైన్ ఫిష్. అలా చాలా ఉంటాయి. E300 అని ఏ విటమిన్ పిలుస్తారు అని అడుగుతుంటాడు. E300 ఆలోచించండి. అలాగే మనకి విటమిన్లు కూడా చాలా ఉంటాయి. ఎనీమియా అనగా ఏమి? రక్తహీనత. బి కాంప్లెక్స్ లో మనకి 9 రకాలు ఉంటాయి. బి కాంప్లెక్స్ అండ్ సి మొత్తం 9 ఉంటాయి. అందులో రక్తహీనతకు సంబంధించి ఎటువంటి ఏ విటమిన్ లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది అంటాడు? ఎనీమియా. ఆన్సర్ ఏం చెప్పుకుంటాం మనం రైట్ నౌ? B6, B9, B12 ఇలా మనం చెప్పుకోవచ్చండి. క్లియర్? సరే, అలాగే ఖనిజ లవణాలు కూడా ఉంటాయి మనకి. అంటే విటమిన్ రెండు రకాలు చెప్పుకున్నాం. ఏంటవి? ఎస్, క్రొవ్వులో కరిగేవి, నీటిలో కరిగేవి. ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్. క్లియర్? మరి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. అవేంటివి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం చాలా ఉంటాయి. సోడియం క్లోరైడ్, ఐరన్, అలాగే అయోడిన్ ఇవన్నీ కూడా. మాలిబ్డినం, జింక్. కొన్ని మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలా రకరకాల పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మనం పోషకాల టాపిక్ లో మనం చూద్దాం. క్లియర్? సరే సార్, మన రోజువారీ టాపిక్ లో కొన్ని బిట్స్ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి వాటిలో ఫస్ట్ వన్ వెళ్దాం. కాబట్టి డౌన్లోడ్ వేణుసార్ ఈగల్ అకాడమీ. క్లియర్? సో ఫస్ట్ వన్ చూద్దాం సార్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫుడ్స్ ఈజ్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్? ఇందులో ఏ ఫుడ్ శరీర నిర్మాణకాలుగా పనిచేస్తాయి అంటాడు. ఎస్, శరీర నిర్మాణకాలుగా చెప్పుకునేటువంటి పోషక పదార్థాలు అని అడుగుతున్నాడు. బాడీ బిల్డర్స్. ఫుడ్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ లైక్ వీట్, ఫుడ్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ లైక్ పీస్, ఫుడ్ రిచ్ ఇన్ విటమిన్స్ లైక్ యాపిల్స్, ఫుడ్ రిచ్ ఇన్ ఫ్యాట్స్ లైక్ బట్టర్. అంటే అంటే చక్కెరలు ఎక్కువగా ఉన్న గోధుమ అని అడుగుతుంటాడు. చక్కెరలు ఎక్కువగా ఉన్న గోధుమ మనకి బాడీ బిల్డ్ చేస్తుందా? గోధుమ అనేటువంటిది కార్బోహైడ్రేట్ అండి, కేవలం ఎనర్జీని మాత్రం ప్రొడ్యూస్ చేస్తాయి. అలా కాకుండా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పీస్, ఇదే చెప్పేసి ప్రోటీన్లే బాడీ బిల్డింగ్ గా పనిచేస్తాయి. కాబట్టి బఠానీ లాంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రోటీన్స్. ఆన్సర్ మాత్రం ఇదేనండి. క్లియర్? ఎస్, ఆప్షన్ బి. ఫుడ్ రిచ్ ఇన్ విటమిన్స్ లైక్ యాపిల్స్. యాపిల్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ విటమిన్స్ అనేటువంటి సహాయకారం మాత్రమే. ఫుడ్ రిచ్ ఇన్ ఫ్యాట్స్ లైక్ బట్టర్. బట్టర్ అంటే వెన్న, లేకపోతే బట్టర్ లాంటి అందులో ఫ్యాట్ ఉంటుంది, కాబట్టి అలాంటి వాటికి కూడా మనకి శక్తిలో. ఇవి ఎనర్జీ స్టోరేజెస్. కార్బోహైడ్రేట్ ఉపయోగం ఏంటంటే ఎనర్జీ ప్రొడ్యూసర్, శక్తిని ఇస్తాయి. ప్రోటీన్స్ యూజ్ అంటే బాడీ బిల్డింగ్స్, నిధులు పెంచుకోవచ్చు. ఫ్యాట్స్ యూజ్ ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్, భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. ఉపవాసం ఉన్నప్పుడు, నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నీకు ఫుడ్ ఇస్తూ ఉంటాయి. క్లియర్? రైట్ నౌ. సరే, అలాగే ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అండి. ఎస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ which of the following is an essential element used by the plants to synthesize proteins? మొక్కల ప్రోటీన్ల తయారీకి కావలసిన మూలకం అని అడుగుతున్నాడు. ప్రోటీన్ల తయారీ జరగాలి అంటే ముఖ్యంగా కావలసినటువంటి మూలకం ఏంటో తెలుసా? నైట్రోజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఫ్యాక్ట్ అండి. సాధారణంగా ప్రోటీన్ల తయారీకి కార్బన్, హైడ్రోజన్, దీంతో పాటుగా నైట్రోజన్ కూడా అత్యంత ముఖ్యమైన మూలకం. కాబట్టి ఆన్సర్ ఏంటంటే నైట్రోజన్. అందుకే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా జీవెరుడుగా వాడతారు. ఏంటి? రైజోబియం, బయోఫెర్టిలైజర్ వినే ఉంటుంది. కాబట్టి అలా కూడా మనం చెప్పొచ్చు. రైట్. సో దీని తర్వాత మరొక ముఖ్యమైన పాయింట్ చూద్దాం. ఎస్, which of the following provides proteins for growth అని అడుగుతా ఉన్నాడు. పెరుగుదల, ప్రోటీన్ల ఉపయోగానికి సి. ప్రోటీన్ల పెరుగుదల, శరీర పెరుగుదలకు ప్రోటీన్లు అందించే ముఖ్య పోషకం ఏంటి అడుగుతున్నాడు. శరీర పెరుగుదలకు ప్రోటీన్లుగా ఉపయోగపడేటువంటి కింది ఆహార పదార్థాలు. శరీర పెరుగుదలకు ప్రోటీన్లను అందించేవి. ఆప్షన్ ఏమో సరి కింద లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరల, పప్పు దినుసుల, యాపిల్, లేకపోతే ధాన్యాల. పల్సెస్ కదా, మీరు హాస్టల్లో కూడా ఖచ్చితంగా ఒక పూట చూడండి పప్పు వేరా, ఖచ్చితంగా కందిపప్పు హాస్టల్లో ఉంటుంది మనకి. ఆప్షన్ బి అండి. యాపిల్, ఇది కూడా మనకి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో. సీరియల్స్, ధాన్యాలు కేవలం కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటాయండి. క్లియర్? రైట్. ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ బి. రైట్ నో. తర్వాత ఫోర్త్ వన్ చూడండి. క్యారెట్స్ హ్యావ్ కంటెంట్ ఆఫ్ విటమిన్ ఏ. హౌ డస్ ఈటింగ్ క్యారెట్స్ హెల్ప్ ఎ చైల్డ్? క్యారెట్లకి విటమిన్ ఏ, క్యారెట్లో పుష్కలంగా విటమిన్ ఏ ఉంటుంది. ఇది చెప్పే పిల్లలకి ఇది ఎలా పనిచేస్తుంది అంటున్నాడు. క్లియర్? ఆప్షన్ ఇట్ విల్ గివ్ ద చైల్డ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, శక్తినిస్తుందా? లేకపోతే ఇట్ విల్ మేక్ ద చైల్డ్స్ బోన్ స్ట్రాంగ్, ఎముకలు బలంగా ఉపయోగపడతాయా? ఇట్ విల్ హెల్ప్ ద చైల్డ్ రెసిస్ట్ మెనీ డిసీజెస్, వ్యాధుల నుంచి పోరాడడానికి సహాయపడుతుందా? ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ ద చైల్డ్స్ విజన్, కంటి చూపును పెంచుతుందా అని అడుగుతున్నాడు ఇక్కడ. క్లియర్ చేసినట్లయితే ఎస్, అంటే క్యారెట్లలో విటమిన్ ఏ ఉంటుంది, అవునా కాదా? క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. అలాగే పిల్లలకు ఎలా ఉపయోగపడుతుంది అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటండి? మనకి చెప్పాం మీకు, కంటి చూపుకు బాగా ఉపయోగిస్తుంది. రైట్.
కంటి చూపునిస్తుందండి. ఆప్షన్ ఏ ఇచ్చాడు, ఇక్కడ శక్తిని ఇస్తుందా అని ఇచ్చాడు, ఇది రాంగ్. ఎముకలు బలంగా తయారవుతాయి అన్నాడు, ఎముకలు బలం, ఇది కూడా రాంగే. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందా అని అడిగాడు, ఇది కూడా రాంగే. కాబట్టి ఆప్షన్ ఏంటి, కంటి చూపునిస్తుంది. దీంతో నువ్వు ఏదైనా చూసుకోవచ్చు. రైట్ సార్. తరువాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ ప్రోటీన్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్? ప్రోటీన్లను ముక్కలు చేసేటువంటి ఎంజైమ్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ప్రోటీన్ల ముక్కలు చేసేటువంటి ఎంజైమ్ పేరు టైలిన్, అమైలేజ్, లైపేజ్, పెప్సిన్. పెప్సిన్ ప్రోటీన్ల ముక్కలుగా చేస్తుంది. టైలిన్, అమైలేజ్ ఈ రెండు పిండి పదార్థాలని ముక్కలు చేస్తుంది. స్టార్చ్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ అంటాం. లైపేజ్ లిపిడ్స్ ఫ్యాట్ను ముక్కలుగా చేస్తుంది. క్లియర్? కాబట్టి చూసినట్లయితే ఆప్షన్ ఈస్ పెప్సిన్. ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. ప్రోటీన్లను జీర్ణము చేసే ఎంజైమ్. క్లియర్? అలా కూడా చెప్పచ్చు. ఆప్షన్ పెప్సిన్. ఇవి రెండు కూడా కార్బోహైడ్రేట్లపై జీర్ణం చేస్తాయి. ఏవి? టైలిన్. టైలిన్కే మరొక పేరు అమైలేజ్ అండి. అంటే సలవరీ అమైలేజ్ వేరు, ప్యాంక్రియాటిక్ అమైలేజ్ వేరు. ఇది నోటిలో లాలాజలంలో ఉంటుంది, సలైవలో ఉండే ఎంజైమ్ ఇది. లైపేజ్ ఇది క్రొవ్వుల పైన పనిచేస్తుంది, ఫ్యాట్ డైజెస్టింగ్ ఎంజైమ్ అంటాం ఇది. ఓకే, రైట్ నో. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ సిమ్టమ్ ఆఫ్ బెరిబెరి? బెరిబెరి అంటే వినే ఉంటారు. B1 విటమిన్ లోపిస్తే వచ్చు వ్యాధి బెరిబెరి అంటాం. B1 పేరు ఏంటి? థయామిన్. B1 విటమిన్ పేరు థయామిన్. రైట్? Yes, poor skin health and swollen belly, weak teeth and bleeding gums, poor vision or partial blindness, weak muscle, low energy. చెప్పాము ఇందాక బెరిబెరి అంటే చర్మము పొడిబారిపోతుంది అని చెప్పాం కిందనే. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే పూర్ స్కిన్ హెల్త్ అండ్ స్వోలెన్ బెల్లీ అండి. స్కిన్ పాడైపోతుంది, స్కిన్ పొడిబారిపోతుంది. అందరూ తడి బెరిబెరి పొడి బెరిబెరి చెప్తుంటే యాక్చువల్గా జనరల్గా. క్లియర్? కాబట్టి బెరిబెరి అంటే B1 విటమిన్ అంటే థయామిన్ విటమిన్ లోపం వల్ల వస్తుంది. యాక్చువల్గా ఇది థైమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి బెరిబెరి. అయితే బెరిబెరి యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే ఇది పూర్ స్కిన్ హెల్త్, చర్మం పొడిబారిపోతుంది, అలాగే బెల్లి పెద్ద అవుతుంది. అంటే బెల్లి పెద్దగా ఉంటుంది, బెల్లి పెద్దగా చాలా వాటికి ఇబ్బంది కూడా, మీకు తెలిసిన విషయం. చర్మం పొడిబారుతుంది, అలాగే స్వరం పొట్ట అంటే బెల్లి అంటే జీర్ణాశయ పెద్దగా ఉంటాడు. అలాగే వీక్ టీత్ అండ్ బ్లీడింగ్ గమ్స్ అంటే పళ్ళ చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతుందా? పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తస్రావం, పళ్ళ చిగుళ్ళు రక్తస్రావం. పూర్ విజన్ ఆర్ పార్షియల్ బ్లైండ్నెస్. పూర్ విజన్ ఆర్ పార్షియల్ బ్లైండ్నెస్ అంటాం. అంటే ఏంటి? కంటి చూపు తగ్గుతుంది అని ఇచ్చాడు. ఓకే, అలాగే ఇంకోటి ఏంటి? వీక్ కండరాలు బలహీనపడుట, అలాగే లో ఎనర్జీ, శక్తి తక్కువ. ఆప్షన్ ఏంటండి ఇక్కడ? ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్ అండి. రైట్. తర్వాత 7th one చూడండి. In the process of strong and transferring ADP into ATP molecules, which of the following minerals is critical? ADP నుంచి ATP ఏర్పడాలంటే ఏ మూలకం అవసరం? యాక్చువల్గా సి. సింపుల్గా చెప్పాలంటే ADP నుంచి ATP ఫామ్ అవ్వాలంటే ATP అంటే ఏంటండి? మన శరీరంలో శక్తికి ఒక రూపమే ATP. ATP అనగా ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ట్రై అనగా 3 అండి. అంటే శక్తి రూపాలు ఆల్ఫా, బీటా, గామా అని చెప్పాడు. బార్డ్స్ ఉంటాయి వాటి వచ్చే. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అలాంటి 3 ఫాస్ఫేట్లు ఏర్పడాలంటే 2 ఫాస్ఫేట్లుగా పిలువబడేటువంటి ADPకి ఒక ఫాస్ఫరస్ కలపాలి. ఎడినోసిన్ డైఫాస్ఫేట్ కి ఒక ఫాస్ఫరస్ కలిపితే ATP తయారవుతుంది. అంటే ATP తయారవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఫాస్ఫరస్ కావాలి. క్లియర్? రైట్ నౌ ఇక్కడ చూడండి. ఇక్కడ ADP ప్లస్ PI is equal to ATP అంటాం సార్. క్లియరా? సో ATP తయారు కావాలంటే సరే ఇక్కడ ADP ఇంటూ ATP అంటున్నాడు. ఆప్షన్ ఏంటంటే ఎస్, ఫాస్ఫరస్. రైట్. Which refers to deficiency of disease. Rickets is caused by the deficiency of
రికెట్స్ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటాం? విటమిన్ డి. విటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది? రశ్మి, సూర్యరశ్మి. విటమిన్ డి లోపిస్తే ఎముకలు వంగిపోతాయి సార్, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. దాన్ని విటమిన్ డి అంటాం. సో విటమిన్ డి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటి అంటే రికెట్స్ అండి. విటమిన్ డి, రికెట్స్ ఏ విటమిన్ లోపం అని క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ చెప్తా మనం. ఎస్, విటమిన్ డి. విటమిన్ డి సార్, రైట్. సరే, అలాగే సైనకోబాలమిన్ ఈజ్ అ మ్యాన్ మేడ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్. సైనకోబాలమిన్, సైనో ఈ పేరు విన్నారా సార్? విటమిన్లు మరి చాలా రకాలు ఉంటాయండి. ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్, క్రొవ్వులో కరిగేవి, నీటిలో కరిగేవి. సైనకోబాలమిన్ అది ఏ విటమిన్ యొక్క రసాయనిక నామము అడుగుతున్నాడు. వాట్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ B12? చూడండి ఇక్కడ. ఎస్, సైనకోబాలమిన్. సైనకోబాలమిన్ ఇది ఏ విటమిన్ లోపం సార్? ఇది సారీ, ఏ విటమిన్ పేరేంటిది? B12. B12. ఇందులో ఒక మెటల్ కనిపిస్తుందా? సైనకోబాలమిన్ అని పిలువబడేటువంటి విటమిన్ లో ఏ లోహం కలిగి ఉంటుంది అంటే కోబాల్ట్. మరి సైనో అనేది కంటే బ్లూ కలర్, నీలి రంగులో ఉండే విటమిన్ క్వశ్చన్ అడిగినా సరే B12 అని చెప్పుకుంటాం. క్లియర్? నీలి రంగులో ఉండేటువంటి విటమిన్ అని క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఏంటండి? ఎస్, B12. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ E300? వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ E300? E300 గా పిలువబడేటువంటి ఏ విటమిన్ అంటారు అడుగుతున్నాడు. ఆన్సర్ క్లియర్. సో ఆన్సర్ ఈస్ విటమిన్ సి. యూరోపియన్ దేశాలలో విటమిన్ సిని E300 గా అమ్ముతూ ఉంటారు యాక్చువల్గా అయితే. సో ఆన్సర్ ఇదేనండి, E300. ఏ విటమిన్ పేరు అంటాడు యాక్చువల్గా? గుర్తుపెట్టుకోండి సార్, ఏ విటమిన్ పేరు? ఆన్సర్ ఏంటండి? విటమిన్ సి. ఎస్, ఎస్. తర్వాత చూడండి. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ రికెట్స్ ద పర్సన్ హ్యాస్ డెఫిషియన్సీ ఆఫ్. ఇప్పుడే క్వశ్చన్ అండి. సో విటమిన్ డి అనేటువంటిది చెప్పుకున్నాం. రికెట్స్ అనేటువంటిది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది కదా? రికెట్స్ ఏ విటమిన్ లోపం. విటమిన్ కే వల్ల ఏమవుతుందండి? రక్తస్రావం జరుగుతుంది, రక్తము గడ్డ కట్టదు. విటమిన్ ఏ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్, అలాగే దాన్ని రేట్ చీకటి అంటాం. విటమిన్ బిలో చాలా ఉంటాయి మనకి. క్లియర్? రైట్ సార్. సో దీని తర్వాత విచ్ విటమిన్ ప్రమోట్స్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ ద బాడీ? కాల్షియం శరీరం తీసుకోవడానికి ఏ విటమిన్ అవసరం అనుకుంటాడు? ఎస్, ఇక్కడ చూడండి. కాల్షియం, కాల్షియం శోషణకు అవసరమయ్యే విటమిన్, అవసరమయ్యే విటమిన్ ఆన్సర్ ఏంటంటే విటమిన్ డి. ఏంటి సార్? విటమిన్ డి. రైట్. నౌ నాన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ occurs because of the deficiency of. నాన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ occurs because of the deficiency of. ఎస్, ఏ విటమిన్ లోపం వల్ల మనకి బ్లడ్ గడ్డ కట్టడం ఆగిపోతుంది అని అడుగుతుంటాడు. ఏ విటమిన్ లోపం వల్ల బ్లడ్ గడ్డ కట్టదు? ఆన్సర్ ఏంటండి? విటమిన్ కే. ఎస్, రక్త స్కందనం, రక్తము గడ్డ కట్టుటకు కావలసిన విటమిన్ ఏంటి సార్ అది? ఎస్, విటమిన్ కే. ఎస్. తర్వాత ద డిసీజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ ఇన్ చిల్డ్రన్ ఇస్ కాల్డ్. చిన్న పిల్లల్లో ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి. చిన్న పిల్లలలో, ఎస్, చిన్న పిల్లల్లో ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి మీకు తెలుసండి, ఎన్నోసార్లు ఇచ్చాడు. ఇది వచ్చే వ్యాధి ఎస్ క్వాషియార్కర్ అండి. ప్రోటీన్ లోపం వల్ల క్వాషియార్కర్, ప్రోటీన్లు కెలోరీ లోపం వల్ల మెరాస్మస్, అలాగే ఐరన్ లోపం వల్ల ఎనీమియా, ఇలా చాలా వస్తుంటాయి. క్వాషియార్కర్ ఇది. క్వాషియార్కర్ అంటే దాని అర్థం ఏంటంటే డిస్ప్లేస్డ్ చైల్డ్, నిర్లక్ష్యము చేయబడిన శిశువు అని అర్థం అండి. పెల్లాగ్రా అంటే విటమిన్ B3 లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధిది, అంటే నియాసిన్ విటమిన్ లోపం.
బెరిబెరి అంటే B1 లోపం వల్ల వచ్చే వ్యాధి థైమిన్. రికెట్స్ అంటే విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి. మీకు తెలిసినవన్నీ కూడా క్లియర్. రైట్ డౌన్. Which deficiency causes anemia? Which deficiency causes anemia? Clear. Yes, anemia ఏ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి అంటున్నాడు. ఎనీమియా అంటే ఏంటి? తెలుగులో రక్తహీనత అని అంటాడండి. రక్తహీనత ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటాడు. ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్. ఫోలిక్ యాసిడ్ B9 గర్భిణీ స్త్రీకి అత్యంత అవసరమైన మూలకం విటమిన్ B9. ఇది సైనకోబాలమిన్. ఇందా మీరు చెప్పాను బి కాంప్లెక్స్ లో B6 B9 B12 క్లియర్. ఈ మూడు కూడా B6 B9 B12 ఈ మూడింటి లోపం వల్ల ఎనిమియా వస్తుంది. అలాగే ఐరన్ వల్ల కూడా. ఐరన్ లోపం వల్ల వచ్చేటువంటి ఎనిమియా ఏమంటారు? మైక్రోసైటిక్ ఎనీమియా అని పిలుస్తారండి. మైక్రోసైటిక్ ఎనీమియా. ఫోలిక్ యాసిడ్ వల్ల మ్యాక్రోప్లాస్టిక్ ఎనీమియా, మెగలోప్లాస్టిక్ ఎనీమియా, మ్యాక్రోసైటిక్ ఎనీమియా అంట. విటమిన్ B12 వల్ల పెర్నీషియస్ ఎనీమియా. ఏదైనా సరే ఈ పై మూడింటి వల్ల కూడా వస్తాయి కాబట్టి ఆప్షన్ ఏంటండి? ఆల్ ఆఫ్ ది అబవ్. ఇలా మనం ముఖ్యంగా చెప్పుకుంటాము. ఓకే, ఇది న్యూట్రియంట్స్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అందుకే నెక్స్ట్ రేపటి క్లాస్లో కూడా మన న్యూట్రియంట్స్ 2 అనే పేరుతో ఇంకొన్ని బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. వేణుసార్ ఈగల్ అకాడమీ. థ్యాంక్ యూ.